అసలు మాట్లాడాలి అనుకున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద చెప్తే, ఏంటి అనేది మనం మీకు చెప్పదలుచుకుంటే, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తల్ని కొడతంతో మొదలుపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే, కొత్త తంతు పేట పేట గ్రామ గ్రామంలో చెక్ చెక్ వచ్చింది కొద్దిగా ముందుకు వచ్చాయి. నన్ను గ్రామ గ్రామాన పేట పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే, అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు, తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడి ప్రతి ఇంట్లో కూడా ఆ వయసు వేయటం, మందు సామాను వేయటం, సిమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, ఈ రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీకి ఆడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ, బుద్ధి కూడా లేకుండా మందు సామాన్లని ఆడింట్లోకి వేయటం. అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కల కుండీలు బద్దగొట్టడం, కుండీలు తీసి ఒకవేళ గబాలను ఎందుకు ఈ రాక్షస మోక వచ్చిందని చెప్పి తలుపులు వేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం. పార్టీ వాడు పనిచేసినవాడు ఎవడన్నా బూత్లో ఏజెంట్గా కూర్చున్నవాడు ఉంటే వాడిని అవమానించడం, 10 మందిలో కొడతాం. ఏడ్రా రమ్మనరా, జగన్ గారు వస్తాడా, రమ్మను, నిన్ను కొడతాం కదరా, నీ దిక్కున్న చోట చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి, 4 రోజులు ఓర్చుకోండి, ఏం ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి, ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేట పేటలో, గ్రామ గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్, ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి.
వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వార్ట్జ్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట. టోల్ గేట్ పెడతాం, ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు. మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట, బలరాన్పేట ఉన్నాం. అదొక 324 326 కేసు, అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మూయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది, ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ. అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒక నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను. అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈగోలు ఎంత ఉంది, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7ంటికో 8ంటికో వచ్చి. అంటే అప్పటికేమైందంటే, కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని, ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి, ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్, షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే, వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి
తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది. బాగా అందరినీ తిట్టి, రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పని చేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం. ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం. అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా, లెక్కలు చేసినా, ట్రయల్ చూస్తే నమ్మకంగా కనబడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఏంటి ఎందుకే అన్న, ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంతే హలో మణి ఆ నుంచున్నారు తప్పుకోండి. కృష్ణ గారు, గుండిపాలెం కృష్ణ గారు, ఎవరైనా కొద్దిగా తప్పుకోండి. రాజు భాస్కర్ గారు కొద్దిగా అక్కడ నుంచోండి. రాజు గారు కాదు డబ్బులు కడతానని చెప్పించి అజగారు కొద్దిగా నాకు చూసుకో, నువ్వు కొంచెం కడతానని లెటర్ ఇచ్చాం. జాయింట్ కలెక్టర్ గారు గోడౌన్కి వెళ్ళింది, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకెళ్లారు. ఆవిడ ఇన్స్పెక్షన్ చేశారు, బస్తాలన్నీ లెక్క పెట్టుకున్నారు.
ఆవిడ స్వదస్తూరితో రిపోర్ట్ రాసుకున్నారు ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ గారే. ఏదో ఇన్ని బస్తాలు షార్టేజ్ కనపడుతుంది, దీనికి నన్ను ఏం చేయమంటారని చెప్పని పైకి కూడా లెటర్ రాసింది. ఈ లెటర్ వెళ్ళినాక అసలు కథ మొదలైంది. నేను జాయింట్ కలెక్టర్ గారిని కూడా 2-3 సార్లు అడిగాను, అమ్మ అదేదో నువ్వేదో తీర్పు చెప్పాయమ్మా, తొందరగా చేసేద్దాం అంటే ఆవిడ లేదు సార్ అది పెద్ద ఇష్యూ కాదు, ఈ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరీ ప్రత్యేకించి గోడౌన్స్లో షార్టేజ్ రావడం అనేది సర్వసాధారణం, అన్ని చోట్ల జరిగేదే, మేము డబ్బులు ఎంతో చెప్తాం, మీరు పెనాల్టీ కడితే సరిపోద్ది, మీరేం వరి అవ్వబాకండి అని చెప్పి కూడా చెప్పారు. అయినా పయ్యోళ్ళు మంచోళ్ళు కాదమ్మా, ఏదో ఒకటి నిర్ణయం చెప్పంటే కాదు పైకి రాశానండి అని చెప్పారు. రాసిన వారం వరకు ఎవడు మాట్లాడాల. వారం తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం రాశారు, ఇప్పుడు వాళ్ళు ఈనాడులో రాసినట్టే, ఇట్లా పెద్ద అక్రమం జరిగింది, బియ్యం మాయమైపోయినాయి, అదే మాయమైపోయినాయి, ఇది మాయమైపోయినాయి చెప్పాను. రాసిన 8వ తారీఖు ఇప్పుడు రాశారు. 10వ తారీఖున నాకు లెటర్ ఇచ్చారు, నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు 80 లక్షలు నష్టం కనపడుతుంది, పెనాల్టీతో సహా 1,70,00,000 నువ్వు కట్టు తొందరగా అని చెప్పారు. ఎప్పట్లోపు ఇవాళ ఇచ్చి శుక్రవారం నాడు ఇచ్చారు, శనివారం మధ్యాహ్నం ఇచ్చారు, సోమవారం లోపు కట్టమన్నారు. ఇక్కడికి మీలాంటి స్నేహితుల్ని అందరినీ ఫోన్ల మీద అడుక్కుని బతిమాలి గబగబా వెళ్ళి ఏదో తాకట్టు పెట్టేది క్యాష్ తేవటానికి లేదు, కంపల్సరీ వైట్ కట్టాలి. అక్కడక్కడ బాదుకొచ్చి లేదా మాటుకొచ్చి చేతులు చెబొద్దులు తీసుకుని కడతాకి లేదు, ప్రతిదీ వైట్ అమౌంట్ కట్టాలి. మొత్తం నాకు తెలిసిన స్నేహితులందరికీ మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ తలకు కాస్తి పంపరా బాబు అని చెప్తే ఆ సాయంత్రానికి 4 ఎప్పుడో ₹1 కోటి పంపించారు. ఒక 7-8 మంది కలిసి ఆ ₹1 కోటి అర్జెంటుగా డీడీ తీసి ఆవిడకి ఇచ్చి, మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం, మిగతా సోమవారం నాడు కడతా అన్నాం. సోమవారం నాడు అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు, క్రిమినల్ కేసు. రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర వాదనలు వింటాం, ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం, డీడీ తీసుకోవటం, ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా. సరే, మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా, 22,000 మెట్రిక్ టన్నులు 31 గోడౌన్లో 13 మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి 22,000 మెట్రిక్ టన్నులు. మన 2 గోడౌన్లో కూడా మొత్తం కలిపినా 10,000, అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి 10,000 గోడౌన్లు ఉండదు. 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము, సీజ్ ద గోడౌన్ అన్నారు. అయిపోయింది కదా. అయిపోయాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది. ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ బియ్యం ఏమిని ఎక్కడున్నాయి? ఓడలోంచి దింపారు కదా, దింపిన బియ్యం ఏమైనాయి? ఈ రోజు దాకా సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు. నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు, నాకు తర్వాత లేవు, నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు. వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి, నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి,
5 బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్న్ ఓవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి, అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి, నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్, బాబ్జీకో సుబ్బన్నకో చేశారు, నాకేమంటే ఫోన్ నాకు ఇచ్చారు. మాట్లాడా, అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని. ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి, మా సిఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి 10 పేజీలు 15 పేజీలు ఉన్నాయి, ఆడి 100 పేజీలు ఉన్నాయి, నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు. వెంటనే ఆయన ఇంట్లో మనిషికి, వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి, ఇదిగో మనోడు ముంచేశాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటావని, నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని. ఇది జరిగింది యథార్థం. మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే 3 పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు, భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు ఇది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను నేను. సరే అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి, అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు, కొంతమంది మన లీగల్ టీంలో చాలామంది. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడ కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు, వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేడర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివే అయితే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి. ఏంటంటే ఇంటి యజమాని, గొడవని యజమాని ఆవిడ పేరు. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద? ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చింది ఏంటంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఈడి పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పంచేసిన విచారణ ఏది?
గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ, మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటి అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా? అది లేదా? నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను. ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు, సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 ఏంటి? 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి? ఓ 10,000 పైన ఉంటారు వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతామని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. పైకి ఎక్కాక నేను మాట్లాడేశాను, నేను కూడా ఇవ్వాలని చెప్పాను. అయ్యాక ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి ఆ వీడియోలో చూడండి, లేదా ఆడియో ఇటు వినిపించండి ఒకసారి. జగన్ గారు ఎలక్షన్కి మాట్లాడింది ఒకసారి వినిపెట్టండి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాని నాతో అన్నాడు, దాదాపుగా 10,000 పైసలకు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్న ఇళ్ల స్థలాల కోసం, ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పాడు. మొత్తం నేను చెప్తా ఉన్నా, 10,000 మంది అన్నా ఉండని, అంతకన్నా ఎక్కువ మంది అన్నా ఉండని, మొత్తం అందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలే కాదు, ఇల్లులు కూడా కట్టించిస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా. ఇళ్ల పట్టాలు కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక సీఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి, ఇదేంటా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద బోళంత భారం పడుతుంది, తీసుకెళ్ళి కరగ్రహారం క్యాంబెల్పేట దాటిన తర్వాత ఇదంతా బోళంత పర్ర ఉంది కదా, మొత్తం ఇన్ని వేల మందికి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు. కలెక్టర్ వీళ్ళందరం తిట్టి వెళ్ళాడు. నేను వెంటనే తెల్లారి పొద్దున్నే జగన్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్టా మాట్లాడితే, 2 మీరు గుర్తుపెట్టుకోండి. జగన్ గారితో నేను మాట్లాడిన మాట, సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అధికారులకు చెప్పండి, జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మనం ఇచ్చేది గత్యంతరం లేక, గతి లేక, అంటే అద్దులు కట్టలేని స్థితిలో కూడా పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకటి పంచన తలదాచుకుంటున్నారు, అద్దెకుంటున్నారు. వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో వెళ్తాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొని ఇవ్వాలి తప్పితే, మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడో అక్కడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే, కరెక్ట్ నాని నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు. వెన్న ఫోన్ ఎత్తాడు, జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి నవాబ్ గారు, ఇమ్తియాజ్ గారికి ఫోన్ చేసి, ఇమ్తియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు, నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను, నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ, ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు, అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన. వచ్చాం, కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం. కరగ్రహారంలో
ఆనుకుని అయితే మనకు బందరకు దగ్గరగా ఉంటుందని చెప్పని కరగ్రహారంలో భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచాం. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ ఉన్నారు. అందరూ ఉండగానే రేటు బేరమాటం మొదలుపెట్టాం. బేరమాటం మొదలుపెట్టి వాళ్ళు 32 లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు. రైతులేమో కాదు సార్, కాదండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు. రైతులు రైతులు అందరూ మేము ఇచ్చేస్తాం, కొంచెం మాకు నేనేమన్నానంటే ఇవన్నీ కాదైతే బేరాలు వద్దు, ఏమొద్దు, 39 వాళ్ళు ఎదురు చెప్పరు, మీరు ఎదురు చెప్పబాకండి అని చెప్పాను. వెంటనే ఆఫీసులో అమ్మో అంత రేటు సార్ అది ఇది అన్నారు. మీరు ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రైతుని లేదా భూమిని నమ్ముకున్న వాడిని, తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చేవాడిని ఫర్ ఎవర్ అంటే జీవితాంతం ఆ భూమితో బంధం లేకుండా వాడిని తీసి బయటికి తోస్తున్నప్పుడు వాడు నవ్వుతా భూమి ఇచ్చి వెళ్ళాలి తప్పితే ఏడుస్తానో కోర్టులకు వెళ్ళేట్టుగా భూమి ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు. రైతులు ఇట్లాగే చప్పట్లు కొట్టేశారు. లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరికాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి తహసీల్దార్కి ఇస్తున్నారు. అయిపోయింది. సరే ఇక భూమి ఎంఆర్ఓలు వాళ్ళు తిరుగుతున్నారు, భూమి కొన్నారు. నెక్స్ట్ గిలకల దిండి ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రసాదు ఆ గిలకల దిండి మన బ్యాచ్ అందరూ కలిసి సకల్ నగర్ పక్కన ఇవ్వండి అని చెప్పారు. వెంటనే అది పోర్టు భూమి అంటే పోర్టు డైరెక్టర్ దగ్గరికి నేను ఫోన్లో మాట్లాడి ఆ డైరెక్టర్ని నాకు అప్రూవల్ కావాలి, ఇన్ని ఎకరాల ల్యాండ్, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది నీకు అని చెప్పి ఇక దాన్ని లైట్గా పలచగా నీళ్లు ఉన్నాయి, దానికి నీళ్లు కట్టేసే పని మొదలుపెట్టారు. మొదలు పెట్టంగానే ఇప్పుడు ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతన్నాడు, తిరుమాని కృష్ణ భగవాన్ అని కుల్లు రవీంద్రకి సొంత మేనత్త మనవడు ఇది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు. మేనమాం కొడుకు. ఆ మేనమాం కొడుకా తేజ? మేనత్త మనవడా? తేజ అనేవాడు మేనమాం కొడుకా మేనమాం మనవడా? కొడుకే. సరే, మేనమాం కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకల నిండి వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని అంటే భయం, గిలకల నిండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు. గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని, ఇళ్ళు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం జాస ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? అప్పుడు మొత్తం ప్రసాదులు, డాక్టరు వీళ్ళందరినీ ఎతికి పేటలో అందరినీ కుర్రోళ్ళని గిలకల దీంట్లోనే పొలం కొనుగోలు చేసి 25 ఎకరాలు సుమారుగా 900 చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది. అదే అయిపోయిన తర్వాత మోకా భాస్కర్ గారు ఉన్నాడు ఆ రోజు. మోకా భాస్కర్ గారు, నాన్న మరి మా పేటకు కూడా నా పక్కనే కావాలి, రోజు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తొమ్ముకుని చేటలు పెట్టి అమ్ముకుంటారు, మిగతా వాళ్ళు ఫౌండరీల పనికి వెళ్తారు, మా పేట పక్కన అయితే భూమి చూసుకోండి. శేషయ్య, మోకా భాస్కర్ గారు కలిసి గిలకలదే మన ఉల్లికిపాలెం ఆనుకునే భూమి చూసుకున్నారు. ఆ భూమి కొనుగోలు చేశాం. దాంట్లోనే ఉల్లింగిపాలెం వాళ్ళకి 400 చిల్లర అనుకుంటా. ఉల్లింగిపాలెం ఎంత పిన్ని? 570 మందికి సుమారుగా పిన్ని ఇక్కడే ఉంది. ఉల్లింగిపాలెం వాళ్ళకి సర్కిల్పేట కుల్సు హరిబాబు గారి వార్డులో 200 మందికి, మొత్తం 700 చిల్లర మందికి ఉల్లింగిపాలెం ఆనుకుని భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కేదారు, ఎర్రాసీని ఇద్దరు కలిసి, ఏమండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మాకు మగ్గాలు మా పేటలను ఉండాలి అంటే భూమి ఎత్తుక్కోండి అయితే అని చెప్పాం. వాళ్ళు ఎత్తుక్కుని ఎక్కడో 10 ఎకరాలు పట్టుకొచ్చారు, రైతులు తెచ్చి ఆ 10 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళ పేటలో వాళ్ళకి ఎంత ఉన్నాడైనా కేదార్ గారు లేడా? ఎన్ని అండి?
442 పట్టాలు వాళ్ళ పేటలోనే ఆనుకుని భూమి కొనుగోలు చేసి ఇవ్వటం జరిగింది. వెంటనే శారదానగర్ నాగేశ్వరరావు గారు, శరత్ బాబు, అనిలు వీళ్ళందరినీ పిలిచాం. మరి మీ పేట పరిస్థితి అంటే మరి కనకరారం వెళ్తారా అని. లేదు సార్, మా వాళ్ళందరూ కూడా పొలంలో చెరువుల్లో పనిచేసుకుని బతుకుతూ ఉంటారు, మాకు శారదానగర్ అయితే చూసుకోండి పొలం అన్నాం. వాళ్ళు పొలం చూశారు. చూసిన చోటే రాంబాబు కూడా మాకు కూడా అక్కడ కావాలి, మేము కాళేకానిపేట వాళ్ళం అటు వెళ్ళమని చెప్పాడు. వెంటనే కాళేకానిపేట వాళ్ళకి అంటే శారదానగర్ వాళ్ళకి 423 మందికి, అట్లాగే మిరియాల రాంబాబు గారు 30వ వార్డు వచ్చేప్పటికి బసవపూర్ణమ్మ గారికి 241 మందికి, అలాగే చింతాగిరి మౌనిక గారు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? ఆవిడ ఎంతమందిరా? 360 మంది. 360 మందికి ముగ్గురికి కూడా శారదానగర్ను ఆనుకున్నటువంటి రుద్రవరం రెవెన్యూ భూమిలో కొనుగోలు చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. మిగతా అందరికీ 15,492 మందికో కరగ్రహారంలో, మిగతా ఉన్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క కుమ్మరగూడెంలో 200 మందికి తప్పితే, కుమ్మరగూడెంలో 200 మందికి, అలాగే కేంద్రీయ విద్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో శ్మశానంలో బొత్సుల అర్జునుడి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా నోబుల్ కాలేజీ మన థామస్ కవిత గారి ఇంటి ఎదురుగుండా డొంకల వాళ్ళకి కానీ, లేదా నక్కలతోట సాయిబాబా గుడి దగ్గర ఆ డొంకలలో వేసుకున్న వాళ్ళకి కానీ, లేదా నేషనల్ కాలేజీ వెనకాల కానీ, నేషనల్ కాలేజీ ముందు కరెంట్ కాలనీలో 100 అడుగుల రోడ్లో వెంకటలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, అప్పుడు అంటే బ్రాహ్మణయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు వేసుకున్న వాళ్ళకి కానీ, ఇట్లా కొంతమందికి తప్పితే, అట్లాగే మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదురుకుండా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి కానీ అందరిని అడగటం జరిగింది, మీరు కరగ్రహారం వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి? బాబు, నువ్వు ఇచ్చే పట్టా కోసం మేము అక్కడికి వెళ్ళాం, నేను ఇక్కడే పుట్టాను, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నాకు పెళ్ళైంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు పిల్లలు వచ్చేసారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వు అని చెప్పారు. వెంటనే నేను కలెక్టర్ ఇమ్తియాజ్ గారిని తీసుకుని నా కారులో ఎక్కించుకుని, అంటే కలెక్టర్ నీ కారు ఎక్కుతా అంటే, మరి నేను మంత్రిని కదా, కలెక్టర్ని ఎక్కించుకుని మొత్తం ఎక్కడెక్కడైతే 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో అన్ని పేటలకి తిప్పాను కలెక్టర్ని. ప్రతి పేటకి కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ యంత్రాంగం అంతా వచ్చారు, సర్వేలు అందరూ వచ్చారు. అన్నీ చూసి ధర్మంగా చెప్తున్నారు, పేదరికం కనపడుతుంది, దయనీయంగా ఉంది. అంటే ఆల్రెడీ సంతకాలు పెట్టించుకున్నారు సిసిఎల్ఏ దగ్గర. నేను కరోనా వచ్చింది, నాకు హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు పంచిపెట్టేశారు పట్టాలు, నేను సంతకం పెట్టలేదు, నేను లేను అసలు పట్టాలు పంచినప్పుడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ రాసిచ్చాడు. ఒకసారి ఏమన్నా ఫోటోలు మనం మీకు గుర్తుందో లేదో, జైహింద్ స్కూల్ గ్రౌండ్లో, అలాగే నేషనల్ కాలేజీలో, సువర్ణ కాదు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పోలీస్ గ్రౌండ్లో, హిందూ కాలేజీలో, ఇంకెక్కడ గాంధీ విద్యాలయంలో, మీ అందరూ గుర్తుంది కదా, పట్టాలని పంచిపెట్టాం కదా. నా పక్కన కమిషనరు, తహసీల్దార్ ఉన్నారా, వాళ్ళే పట్టాలు అందించారా, నేను పంచిపెట్టాను కొన్ని, మీటింగ్ చెప్పి తర్వాత స్టాల్స్ వేసి ఎవరు కార్పొరేటర్ వాళ్ళు, ఎవరు విఆర్ వాళ్ళు అక్కడ ఉండి సచివాలయం స్టాఫ్ ఉండి ఆ కౌంటర్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పాం కదా. ఆ రోజు రాని వాళ్ళు ఎవరిని ఉంటే వాలంటీర్లతో ఇంటికి పంపించాం, అంతే కదా జరిగింది. ఆయన లేదని చెప్పాడు కదా. ఇది ఒకసారి భగవాన్ ఈ ఫోటోలో ఈనాడు అనేది సాక్షి, ఇది ఫోటో లేదు అది ఈనాడులో.
సరే ఇదిగో ఈ ఫోటో ఒకసారి చూడండి. ఫోటో ఇవ్వ బాబు. పేదలకు శాశ్వత కాలనీ నిర్మిస్తాం. హిందూ కాలేజీలో కాదు, హిందూ కాలేజ్ కాదు, హిందూ కాలేజా, హిందూ కాలేజ్, పద్మావతి కాలేజ్ వెనకాల డయాస్ ఉంటుంది కదా హిందూ పద్మావతి కాలేజీలో. ఒకసారి ఆ ఫోటో ఇవ్వమని చెప్పండి. పేదలకు శాశ్వత కాలనీలు నిర్మిస్తాం. ఎవరా పక్కన వాళ్ళు ఇద్దరు? ఎవరు చూడండి, ఆ పక్కన వాళ్ళు ఇద్దరు మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ. పట్టాలు పంచిపెట్టేప్పుడు లేడంట. ఇది ఎక్కడిది? ఈనాడులో ఫోటో వేసేటువంటి మనసు లేదు కాబట్టి దాంట్లో వేసాడు, కవరేజ్ చేశాడు. దాంట్లో రాస్తాడు చూడండి, ఏమని రాస్తాడు? ఈనాడే స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు అదనంగా నిధులు కేటాయిస్తామని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాజ సేవలు దివంగత కాయ సీతారామరాజు పేరుని పార్కుకు నామకరణం చేస్తామన్నారు. తొలుత 50వ డివిజన్లో పర్యటించి ఇది శ్మశానంలో పట్టాలు పంచిపెట్టింది. శ్మశానాన్ని అంటే మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో 200 మంది సుమారుగా 300 మందికి ఎంతమందికో పట్టాలు పంచిపెట్టినప్పుడు ఈనాడు అతను పాల్గొని ఇది రాశాడు. సునీల్ బాబు ఉన్నాడు, ఆ లిస్ట్ కూడా ఉంది. ఇదిగో ఇది కాదు, ఆ లిస్ట్ ఉందా? శ్మశానంలో కన్వర్షన్ చేసి పంచిపెట్టినాయి లేదా? ఇది కాదు, పట్టా కూడా ఏం తేలేదా? 361 మందికి ఇవ్వటం జరిగింది. 361 మందికి. ఇవన్నీ కలెక్టర్ అప్రూవల్ అయిన తర్వాతే పంచిపెట్టడం జరిగింది. ఈనాడులో రాశాడు ఏమని? దాంట్లో పొద్దున్నే 5ంటికి 6ంటికి వచ్చాం. ఏడు కార్పొరేటర్ గారు నాని ఎక్కడున్నారు? 50వ వార్డు వాళ్ళు ఎక్కడున్నారా? ఎన్నింటికి వచ్చాం? పొద్దున్న 5:30కి. పొద్దున్న 5:30కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ జీవనానికి ఇబ్బంది జరగకూడదు, వాళ్ళందరూ కూలి పనులకి పాచి పనులకి వెళ్తారు కాబట్టి వాళ్ళ పనిలోకి వెళ్ళే లోపే పని చేయాలనేటువంటి సదుద్దేశంతో వెళ్తే దీంట్లో రాస్తాడు. ఈనాడే రాస్తాడు. రామోజీరావు గారి కొడుకే. ఇరవై 29వ డివిజన్లో మంజూరైన ముద్రా రుణార్హత పదవి కాదు, 290 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు 50వ డివిజన్లో. దాంట్లో సునీల్ బాబు పాల్గొన్నాడు, నగరపాలక కమిషనర్ పాల్గొన్నాడు, రాస్తాడు. ఈనాడే ఈ దొంగ పట్టాలని చెప్పని తప్పుడు రాతలు రాస్తాడు. వెనకటికి ఒక సామెత చెప్తారు ఎవడో, ఊరందరూ వాడు రోజు కాల్చుకు తినేవాడంట. ఆడి చండాలమైన పనులతో, ఆడి స్వార్థంతో. ఆఖరికి తండ్రి వెనకటికి ఆ ఊళ్ళో నూతులకి పళ్ళాలు ఉంటాయి తెలుసు కదా, నూతి వరల చుట్టూ ఉండేటువంటి నీళ్లు బురద అవ్వకుండా, బురద నీళ్లు లోపలికి వెళ్లకుండా చుట్టూ అంచు కడతారు, దాన్ని పళ్ళెం అంటారు. అంటే కొత్తగా నూతులు ఎవరికి తెలియదు కదా, అందుకు చెప్తున్నా. ఇప్పుడు ఎవరికాడికి బట్టన్ వేయటం మోటార్ రావటమే కదా. ఆ నూతి చుట్టూ సిమెంట్ చేసేదాన్ని, ప్లాస్టింగ్ చేసేదాన్ని నూతి పళ్ళెం అంటారు. వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరిని కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఏమో ఇదెక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్దాం అనుకున్నాను. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే, కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. సిగ్గు శరం లేకుండా వాళ్ళే ఎంఆర్ఓ ఇళ్ళు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం. ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. అన్నమే కదా తినేది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని నిలుపుకోండి,
తహసీల్దారు కమిషనరు పక్కన, నా పక్కన. ఇళ్ల పట్టాలు పంచి పెడతానని పక్కన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఉన్నారని. ఇదే పేపరే. ఈనాడు గౌతమ్ రెడ్డి అని విజయవాడ ఆయన గెస్ట్గా వచ్చాడు, ఆయన కూడా పంచాడని రాశాడు. ఇంకేంటి? లబ్ధిదారుకి ఇళ్ల పట్టాలు పంపిణీ. ఏఎంసీ చైర్మన్ అచ్చాబా గారు కూడా ఉన్నారు, తహసీల్దార్తో పాటు కమిషనర్తో పాటు దాదా గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి దీంట్లో రాస్తాడు. ఇది ఈనాడే. నేను అంటే ఈనాడు కోనే సెంటర్ పేరు మీద వచ్చింది. దాంట్లో నగరంలోని మాచవరంలో శ్రీశైలం కార్య సందర్భంగా ఉన్నాయని. సెంటు స్థలం విలువ పేదవాడికే తెలుసు. సమీపంలోని 33 నుంచి 40 వార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు 3000 ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు. దాంట్లో కమిషనర్ మొత్తం పెద్ద ఫోటో, జనము, అధికారులు ఉన్నారు. ఇది నేను ప్రభుత్వాన్ని లేదా రెవెన్యూ అధికారులను నేను గట్టిగా అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రతి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 31 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల పైచీలకు మందికి ఇచ్చామని, వాళ్ళందరి అర్హుల జాబితా ఆ నవశకం లిస్టులో ఉంది. ఇవాళ కేంద్రీయ విద్యాలయం ఎదుర్కొండా ఉన్నటువంటి శ్మశానంలో నువ్వు మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇల్లు తిరిగి పట్టా ఇస్తానని చెప్పి మోసం చేసి 5 ఏళ్ళు పబ్బం గడుపుకుని వెళ్ళిపోతే 2019 తర్వాత దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేసి, మా పిన్ని తీర్మానం చేసింది. మా పిన్నితో పాటు ఉన్నటువంటి 44 కార్పొరేటర్లు అందరూ కలిసి తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఆ తీర్మానం ఎంఆర్ఓ ఆఫీస్ పంపించి అక్కడి నుంచి ఆర్డీఓ కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టరు ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టా తయారు చేసి పంచిపెట్టడం జరిగింది. దేనికి? నీ నవశకంలో ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకు ఉన్నాయి? వచ్చేవారు నిద్రపోస్తే కొంచెం కునికేసేయండి. ప్రతి పట్టాతో సహా ఎందుకు ఉంది? మన దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్గా నీ రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు, మున్సిపాలిటీలో ఉన్న 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకు ఉంది? రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అనే ఒక నంబర్ ఇచ్చి ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికేం అవసరం? నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వస్తాయి కదా, నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చి వాళ్ళే కదా ఇచ్చింది. ఇవాళ ఎంత కిరాతకంగా రాస్తాడంటే రామోజీరావు గారి కొడుకు కిట్టు పంచిపెట్టా అంట, కిట్టు కూడా ముద్దాయిగా చేయాలంట. పంచిందంతా మిగిలిపోయినాయని వాలంటీర్లు తీసుకెళ్ళి పంచారు. ఎంఆర్ ఆఫీసులో ఎన్నికల కోడ్ వచ్చే ముందు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంటే ఎవరైనా గుర్తులేదో లేదో. రిజిస్ట్రేషన్ ఆఫ్ అంటే ఎందుకు? 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత నువ్వేవో దాన్ని అన్యాక్రాంతం చేయకుండా ఉంటే నీ సొంత ఆస్తి అవుతుంది అనే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అన్ని పట్టాలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాయి. ఈ 19,000 పట్టాలు కూడా రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. ఎంఆర్ ఆఫీస్ పంపిస్తే ఎంఆర్ఓ రిజిస్ట్రారు కలిసి చేసినట్టున్నారు. అది కదా ఎలక్షన్ ముందు జరిగింది.
ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు హడావుడిగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కదా చేసింది. అందరికి గుర్తే కదా, తెలియంది ఎవడికి. దాన్ని శివరామకృష్ణ గారు అని చెప్పని ఒక ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేటువంటి అత్యంత లంచగొండి ఒకడు ఉన్నాడు, భయంకరమైన లంచగొండి. అప్పుడున్న అధికారులకు చెప్పా, ఈడే మీకు లంచాలు అలవాటు చేసి మీకు గోతులు తీస్తున్నాడని అప్పుడున్న ఆర్డీఓ కూడా చెప్పాను. వాడు తప్పుడు సమాచారం వీళ్ళకిచ్చి వీళ్ళని రెచ్చగొట్టి పంపించి ఆఫీసుల దగ్గర ధర్నా చేసి తప్పుడు వార్తల్ని ఈనాడు జ్యోతిలో రాయించి ఆడుప్పుడు కొల్లు రవీంద్ర పంచన చేరి లంచాలు బ్రోకరేజ్ చేశాడు. ఎవడే అంటే ఆ శివరామకృష్ణ గారే ఇవాళ ఆర్డీఓ ఆఫీసులో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళ తరపున లంచాలు తిని ఏజెంట్గా పనిచేసి కొల్లు రవీంద్ర తరపున లంచాలు తిని నెలవారీ డబ్బులు తీసుకుని లంచగొండిగా ఏజెంట్గా పనిచేసిన ఆడే ఇవాళ శివరామకృష్ణ గారే మంత్రి దగ్గర బ్రోకర్గా పనిచేస్తున్నాడు కొల్లు రవీంద్ర దగ్గర. ఇతను పరాకాష్ట మీకు చెప్తాను. మీరు ఏ కార్యకర్తనన్నా వీణ తీగ లేదా గిటార్ తీగని టిగ్గుమరి ఇట్లా మోగితే ఎట్లా మోగుద్దో నువ్వు ఏ టీడీపీ నాయకుడిని కార్యకర్తని ఇట్లా అన్నదాలు పుంకాలుగా ఈ కొల్లు రవీంద్ర అవినీతి భాగవతం అంతా కూడా బయట పెడుతున్నారు. ప్రతి ఒక్కడు ఆడియడం లేదు. నీకు వాళ్ళ గతి అంటే చెప్తున్నాను. మున్సిపాలిటీలో 70 లక్షలకి ఒక పెద్ద నాయకుడుగా పోజు కొడుతుంటాడు, మన రోజు బూతులు తిడతా ఉంటాడు. మున్సిపాలిటీలో పెద్ద పదవి కూడా ఎలగబెట్టాడు. అతను వర్క్ తీసుకున్నాడు. టీడీపీ టైంలో అమ్మా కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, కొనకళ్ళ నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు పైపులు పని తీసుకుని నా వర్క్ తీసుకుని పని చేసేసి బిల్లు దిక్కి కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడున్నాడు కమిషనర్ ఒక ఉన్నాడు కదా, 3 మొక్కలు. ఆ కమిషనర్ దగ్గరికి వెళ్తే మంత్రి గారు కానీ మేడం గారు కానీ చెప్తే చెక్కు రాసేస్తానండి అని చెప్పాయంట. సరాసరి బండి వేసుకుని మంత్రి గారి ఇంటికి వచ్చేసారు. మంత్రి గారి ఇంటికి వస్తే మంత్రి గారి ఇంటికాడ ఆయన లేడు, ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇట్లా మీరు చెప్తే చెక్కు రాస్తా అంటున్నాడు కమిషనర్ అని చెప్పారు. ఓకే అలాగే ఫోన్ చేస్తానని ఉన్నోళ్ళు లోపలికి వెళ్ళారు. వెంటనే మన బోకర్ శివరామకృష్ణ గారు వచ్చాడు బయటికి. ఈయనేమనుకున్నాడు, నేను అసలు ఎప్పటి నుంచో అసలు మామూలుగా కొల్లు రవీంద్ర రాకముందు నుంచి నేను జెండా మోస్తున్నాను, సేవలు చేస్తున్నాను, నాకు అసలు ఎదురు ఉండదని ఈయన అనుకున్నాడు. ఈ బోకర్ శివరామకృష్ణ గారు బయటకు వచ్చి 2% కొడితే ఫోన్ చేస్తా అన్నారు, క్యాష్ కొట్టమన్నాడు. మామూలుగా చచ్చిపోయాడు. పక్కన పోజ్ ఇస్తాక పక్కన కూడా ఉన్నాడు. పోనీ ఎవడో లేకపోతే సరిపెట్టుకునేవాడు. వెంటనే గబగబా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఆ 2% ₹1,00,000 ఇచ్చి ఫోన్ కొట్టించుకుని చెక్కు తీసుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాజకీయాల్లో ఏ కార్యకర్త కన్నా వస్తుందా చెప్పండి మీరు? ఇవాళ ఇంత పచ్చి దగా అవినీతి ఎవడన్నా చేస్తాడా? చూడండి, మామూలుగా అసలు పట్టపగ్గాలు లేవు, వాయు వరుసలు లేవు, ఎవడో తెలియదు. ఈయన చెప్తాడు పోర్టు తెచ్చింది మనం, 5 ఏళ్ళు మొత్తం 33,000 ఎకరాలు లాక్కుంటాకి చూశారు తప్పితే. మార్చి 7వ తారీఖున శంకుస్థాపన చేశారు. మార్చి 7, మార్చి 18 కోడ్ వచ్చింది. మార్చి 7వ తారీఖున శంకుస్థాపన చేస్తే దానికి లోన్లు శాంక్షన్ లేదు, పర్మిషన్లు లేవు, పర్యావరణ అనుమతులు లేవు. మనం జగన్ గారు జూన్లో కదా వచ్చింది. మరి జూన్ దాకా ఏమన్నా ఇంత పని చేశారా అని అడుగుతున్నాను. పార తీసి ఏమన్నా పక్కన పోసారా అని అడుగుతున్నాను. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఆ ఊరేగిచ్చినటువంటి ప్రొక్లైనో అదేదో బోర్వెల్లు ఈ తప్పితే అవి అక్కడే ఉన్నాయి తప్పితే ఒక్క పని జరగలేదు. మనం వచ్చి కోర్టులో వేయించారు. మనం వచ్చాక
ఆ కోర్టులన్నీ కూడా కింద కోర్టు, పై కోర్టు, ఆ కోర్టు, ఇంకొక ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా నానా సంఖ్యల నాయకు మనం కోర్టు తీర్పులన్నీ గెలిచి దాన్ని పని మొదలెడితే ఇవాళ వచ్చి ఏంటయ్యా అంటే అన్న కొడుకుని పెట్టి దాంట్లో మట్టి అమ్ముకుంటున్నారు. డ్రెడ్జింగ్ చేసిన మట్టిని మీరు కావాలంటే చూడండి, పగలు రాత్రి తేడా లేకుండా పోర్ట్లోంచి ట్రాక్టర్లు, లారీలు మట్టి అక్కడికి వెళ్తుంది. అక్కడతో కాదు, చేపల మార్కెట్లో బిల్డింగ్ మొత్తం మెగా వాళ్ళు కడుతున్నారు. ఓ పక్క అక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంటే మెగా వాళ్ళందరూ పాపం ఇక్కడ స్లాబ్ వేసే పనిలో ఉన్నారు. పోర్టు పని సంకనాకింది, పోర్టు పని తర్వాత సంగతి. ముందు మన కాంప్లెక్స్ మెగా వాళ్ళతో అవినీతి కొత్త దారులు ఎలా ఎలా నడుస్తున్నాడో మీకు విషయాలు చెప్తున్నాను. కాబట్టి మీ ఇష్టం, మొత్తం మీ చేపల మార్కెట్లో జరిగేటువంటి కాంప్లెక్స్ మొత్తం సిమెంటు, ఇసుక అంటే చెప్తున్నాను, ఈయన ఒక ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. పామర్ ఎమ్మెల్యే ఇతనికి కలిసి తోట్ల వల్లూరు రీచ్ వీళ్ళిద్దరూ జాయింట్ వాటా. అలాగే ఐలూరు గుడివాడ ఎమ్మెల్యేకి, ఎంపీకి వాటా. ఈ మట్టి అంతా, ఇసుక అంతా, గండ్రెస్కంతా అమ్మేది ఈ నలుగురు ఇక్కడ అమ్ముతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చెల్లిస్తూ 600 పైచీలకు ఎకరం 25 లక్షలు పెట్టి కొన్నటువంటి ముడా భూములన్నీ కూడా పాతాళానికి తవ్వి మట్టమ్ముతున్నటువంటి వాలిశెట్టి నాంచారయ్య మనవడు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు. అతను తప్పితే మట్టి ఎవడు అమ్మకూడదు బందర్లో. ఇది నిజమా కాదా మీరే చెప్పండి, అవునా కాదా? అతను సంవత్సరానికి 2 కోట్లు కడతమే కాకుండా రోజు సాయంత్రానికి తోట్ల వల్లూరు ఇసుక రీచ్కి వెళ్ళి 5 లక్షల రూపాయలు తెచ్చి ఇంట్లో ఇచ్చేటువంటి బాధ్యత అతనిది. రోజు 5 లక్షల రూపాయలు తోట్ల వల్లూరు నుంచి ఎమ్మెల్యే, పామర్ ఎమ్మెల్యేకి సగం, ఇతనికి సగం. దగ్గర దగ్గర 250 నుంచి 300 లారీలు గండ్రెస్కి అమ్ముతున్నారు. ఐలూరులో గుడివాడకి, పార్లమెంట్కి చెరసగం, చెరొక 1.5 లక్ష సాయంత్రానికి క్యాష్ పట్టుకెళ్తున్నారు. అది కాకుండా పోర్టు నిర్మాణానికి మొత్తం కూడా గండ్రెస్కి అంతా కూడా ఐలూరు నుంచే వస్తుంది. అది పార్లమెంట్ అమ్ముద్ది వాళ్ళకి. అంటే అంత వ్యాపారమే. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తోట్ల వల్లూరు ఇసుక రీచి టెండర్ పిలిపించి దాన్ని తవ్వే బాధ్యతను కూడా తనే తీసుకుని తన మనిషికి ఇప్పించుకుని, మొన్న ఈ మధ్య చూసుకుంటారు జేసీబీలు, నాంచారి గారు మనవడు జేసీబీలు కొంటాడు, అంటే కొన్నట్టు యాక్షన్ చేస్తారు. ఆ కొత్త జేసీబీలన్నీ కూడా ఒకటి 10 లక్షలు, 30 లక్షలు 10 జేసీబీలు కొన్నట్టున్నారు. ఆ 10 జేసీబీలు ఎక్కి ఓపెనింగ్ చేస్తాడు. మీరు ఈ మధ్య ఫోటో కానీ వీడియో అని చూసుంటారు. ఈ మధ్య 10 రోజుల క్రితమే తోట ఏది దీన్ని లంకపల్లి నదిలో, కృష్ణానదిలో పెట్టి తవ్వటాకి. మళ్ళీ బయట వాడికైతే అద్దె కట్టాలి కదా, బయట జేసీబీ పెట్టుకుంటే అద్దె కట్టాలి కదా. ఇది ఇక అది ఇది అని లెక్కలేదు, అది ఇది అని లెక్కలేదు. ఇక సారా, మైనింగు, ఇక ఆ లెక్కలు మామూలుగా అసలే అది వేరు. అంటే మనం ఈర్ష్యపడతలా. నువ్వు ఈ రకంగా దున్నపోతూ అడ్డగోలుగా చేలో పడి మేస్తున్నట్టు మేసేస్తా, పత్తిత్తి కౌరులను మా మీద ఎందుకు ఇవన్నీ అని అడుగుతున్నా నేను. మేమేం మాట్లాడతలేదు కదా. దున్నపోతు చేలో పడినట్టు లేదా ఆంబో చేలో పడినట్టు మేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపో. నువ్వేమో నీతిమో పత్తిత్తి కౌలు చెబుతూ మాట్లాడతావు. ఏ అంటే అద్దు పొద్దు లేని అధికారం మదమా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, శ్మశానంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కదా. టిట్కో ఇల్లు కట్టారు రుద్రవరంలో, గోసంఘంలో కట్టారు. గోసంఘం భూమి ఎక్కడిది? స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2005 సంవత్సరంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పని 25 ఎకరాలు, ఎకరం 9 లక్షల చిల్లర పెట్టి 2005లో గోసంఘం భూమి కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమిలో టిట్కో ఇల్లు శాంక్షన్ చేసి
ఈడు దెబ్బలు తెలుసుకుంటాడు. భూమి ఎక్కడిది నీకు? అది బెల్ కంపెనీకి కేటాయించా నేను. మనకి పేదవాళ్ళకి ఇళ్ళ కంటే కూడా బెల్ కంపెనీ బందర్లో ఉండటం అవసరం అని చెప్పని నేను 2012 ఆ టైంలో ఆ బెల్ కంపెనీగా చెప్తే కుల రవీంద్రతో తిరిగేవాడితో ఒకటితో కోర్టులో వేయించి దాన్ని ఆపి, అది ఎలక్షన్స్ అయిపోగానే కోర్టు కలెక్టర్ ఇష్టం దాన్ని ఇళ్ల పట్టాలకు పంచుతాడా లేదా బెల్ కంపెనీకి ఇస్తాడా, ఏం చేసినా కలెక్టర్ ఇష్టం అని చెప్పిన హైకోర్టు తీర్పిస్తే దాన్ని తీసుకెళ్ళి బందర్ నుంచి పారదోలినటువంటి గొప్ప పోటుగాడు ఎవడయ్యా అంటే ఇతను. ఈ సంబరాలు చేయటం తప్పితే ఊరు గురించి అయితే సంబరాలు చేయటం లేదా అచ్చోసిన ఆంబోతులాగా చేలో గొడ్డు పడినట్టుగా మేసుకుంటూ వెళ్ళిపోతాం తప్పితే ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను నేను. ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఎవరి పట్ల, సమాజం పట్ల, పేద పట్ల, ఊరు పట్ల ఏమాత్రం స్పృహ ఉండే పరిస్థితి లేదు. ఎంతసేపు సంబరాలు సంబరాలు సంబరాలు. 7 కోట్లు 9 కోట్లు అంటారు, కొంతమంది 20 కోట్లు అంటారు. ఈ సంబరాలు అయిపోయినటువంటి తెల్లారి ఏంటి అంటున్నాను. ఈ ఊరికేంటి, ప్రజలకేంటి? ఆవిడెవరో గీతా మాదిరి గారిను ఇంకోళ్ళను పాటలు పాడిచ్చేసి అయిపోయింది. టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, రుద్రారం టిట్కో ఏంటో తెలుసా అండి? భూమి గోసంగం చెప్పాను. రుద్రారం టిట్కో ఏంటో తెలుసా? రుద్రారం టిట్కో కట్టి ఇల్లు కట్టినటువంటి భూమి మురుగు కాలం పోరంబోకు, డ్రైనేజ్ పోరంబోకు స్థలం అది. కావాలంటే ఇక్కడ రుద్రారం వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా కావాలంటే వాళ్ళని అడగచ్చు. మీరు రుద్రారం పంచాయతీ నుంచి ఎవరిని వచ్చి ఉంటే వాళ్ళని అడగండి. ఆ టిట్కో ఇళ్ళు డ్రైనేజ్ పోరంబోకు. ఆ డ్రైనేజ్ పోరంబోకు ఎలా టిట్కో ఇల్లు కట్టావు? ఎలా అప్పుడున్న తహసీల్దార్తో, సర్వేయర్తో, తహసీల్దార్ శ్రీనివాసు కుల రవీంద్ర ఇంటి పక్కన ఉంటాడు, డిప్యూటీ తహసీల్దారు సుభాష్ కలెక్టరేట్లో ఉన్నాడు, ఇప్పుడు నీకు సలహాదారుడిగా ఉన్నాడు, సర్వేయర్ ఇప్పుడు టౌన్ సర్వేయర్గా ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు ఎవడన్నా ఒక్కడ కాగితం పెడితే కోర్టుకు వేస్తే ఆ టిట్కో ఇళ్ళు మొత్తం బద్దలు కొట్టాలి కదా. పేదవాళ్ళ కష్టార్జితం కదా అది. మరి ఎందుకు ఆ తప్పుడు రికార్డు తీసావని నాకు తెలిసినా కూడా నేను ఎందుకు మాట్లాడలేదు? సరే ఎవడొకటి సామని పేదవాళ్ళకి ఏదో జరుగుతుందిలే అని చెప్పని ఈరోజు దాకా నోరెప్పలేదు. నువ్వు అంటున్నావు కదా పేదోడు ఆక్రమించుకుని 25-30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఉంటుంది, దానికి ఏ ఆధారం ఇవ్వకూడదని. మరి వాళ్ళు ఏంటని అడుగుతున్నాను. వాళ్ళ టిట్కో ఇళ్ళు ఒక్క డాబా నిలబడుతుందా అంట నా కోర్టుకు వేస్తే ఎవరన్నా ఒక్క డాబా. మరి ఆ తహసీల్దారు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తహసీల్దారు నేను సంతకం పెట్టలేదని చెప్పడా బతికుంటే? ఆ డిప్యూటీ తహసీల్దార్ నేను సంతకం పెట్టలేదని స్టేట్మెంట్ ఇవ్వడా అని అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు, నేను చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. మీరు నిజంగా దమ్ముగా ఉద్యోగం చేసే లెక్క అయితే, మీరు రూల్స్ ప్రకారం ఉద్యోగం చేసే లెక్క అయితే, మీరు ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళైతే కనుక రుద్రవరం టిట్కో ఇళ్ళు భూమి సక్రమమా అక్రమమా, దాని తప్పుడు రికార్డులు రాసినోడు ఎవడు, రాయించినోడు ఎవడు, ఎంక్వైరీ చేయమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ దాని రికార్డు ఇది ఎఫ్ఎంబి, ఇదిగో అడంగల్, ఖచ్చితంగా ఈరోజు రేపు కలెక్టర్కి, అందరికీ, హైకోర్టుకి, అందరికి కూడా పిటిషన్లు పెడతాం దీని మీద. నాకు తెలియదా రుద్రారం భూమి ఏంటో? ఇది ఆర్ఎస్ఆర్ దాఖలా. ఆర్ఎస్ఆర్లో క్లియర్ కట్గా
మొత్తం సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2, విలేజ్ నెంబర్ 92 ఆర్ఎస్ఆర్ దాఖలా అంటే రీసర్వే రికార్డ్ విలేజ్ నెంబర్ 92 సర్వే నెంబర్ అంటే అంశం నెంబర్ 122 సర్వే నెంబరు 122 G3 122 G4 122 G4 123 122 G1 124 125 126 127 128 ఈ మొత్తం కూడా డ్రైనేజ్ పోరంబోకు మురుగు కాలువ పోరంబోకు కింద రికార్డు ఉంది. దీనికి రాద్దాం, ఖచ్చితంగా రాస్తున్నాం. అలాగే అధికారుల్ని, జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు విచారణ చేయండి దాని మీద కూడా. అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతి వాడు రాస్తాడు, ఇవాళ మన కార్యకర్తల మీటింగ్ పెట్టామనగానే ఏ క్షణానైనా పేరుని నాని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు అంటే నేను వెంటనే పారిపోవాలి. మా ఇంటికేమో నుచ్చునేసి అంత గోడ లేదు, ఆ నిచ్చునెక్కి అవతలం ఇంకో నుచ్చునేసి దిగి ఎవడో కారుకి తుని దగ్గర దొరికిపోయేటువంటి అలవాటు లేదు. బీచ్ ఫెస్టివల్లో చెప్తున్నాడంట ఆయన 56 రోజులు జైల్లో ఉండి చంపిందేమో మోకా భాస్కరాన్ని కిరాతకంగా చంపించి జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్రం కోసం గాంధీ గారును నెహ్రూ గారు వాళ్ళు చెప్తారు కదా, పటేల్ గారు జైల్లోకి వెళ్ళి నేను ఆత్మకథ రాశాను, జైల్లోకి వెళ్ళి భారతదేశం ఎలా ఉండాలని కలలుగన్నాను. నెహ్రూ గారు లేని ఉత్తరాలు రాసేవాడు ఇందిరాగాంధీకి, నా దేశం బ్రిటిష్ వాళ్ళని తోలేశాక ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, ఈ భారతదేశాన్ని ఇలా తీర్చిదిద్దాలి. ఆయనంట జైల్లో కూర్చునంట కాదు ఈ సంబరాలు ఎలా చేయాలి, బీచ్ ఫెస్టివల్ ఎలా చేయాలి, ఈ అక్కడ కూర్చుని కళ్ళగన్నాడంట. ఆ కళ్ళ లేదు, అయ్యి లేదు, మొత్తం ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా కొత్త పదనాలు ఎలా వెళ్ళాలి, చిలక కొట్టుడు ఎట్టా కొట్టాలని 56 రోజులు లెక్కెట్టి పుస్తకం రాసుకున్నాడు చెప్తే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇతను కడుపు నింపుకుంటా లంచగొట్టుడు కొడుతున్నా అంటే అర్థం లేదు. అతను పిల్లల సరిపడా సంపాదించుకుంటున్నాడు అంటే సరే సామాన్య లేవే అనుకోవచ్చు. ఇంకొక 50 తరాలు కూడా కూర్చుని తిన్నా తరగనంతగా సంపాదించుకుంటూ కార్యకర్తలు వెళ్తుంటే ఏ ఉద్యోగమైనా సరే అమ్మటమే, ఏ ఉద్యోగమైనా అమ్మటమే. ఎవడ కార్యకర్తకి వెళ్ళినా కూడా ఇది నీకు అనవసరం, నువ్వు మాట్లాడబాకు అంటే పేదవాడి ఆకలి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నానంటే బందర్లో ఉన్నటువంటి బడ్డీ కొట్లన్నీ కొట్టేశారు కదా ఇష్టారాజ్యంగా. పొద్దున్నే తెల్లారుజామున పురకలేని రావటం, కొట్టేయటం. నేను అడుగుతున్నాను, ఇసుమంతన్నా ఆ బడ్డీ కొట్టు మీద ఎంతమంది ఆధారపడి రోజు జీవనం అన్నం తింటున్నారు అనేటువంటి స్పృహ లేనోడు నిజంగా ఒక రాజకీయ నాయకుడా అని నేను ప్రశ్నిస్తున్నాను. కొన్ని బడ్డీ కొట్లు కొట్టావు, ఎందుకు కొట్టావు? ఒకటి రాస్తాడు ఈనాడు జ్యోతుడు మురుక్కాలలో కట్టేస్తాడు. ఈయన మురుక్కాలు మరి ₹1 ఇంతవరకు శాంక్షన్ లేదు, ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళలేదు, ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తారు ఢిల్లీ నుంచి డబ్బులు? మోడీ అన్న అమాయకుడు ఢిల్లీ నుంచి డబ్బులు రావటానికి అంటే ఒక్క నయా పైసా శాంక్షన్ లేకుండా, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకుండా, ఎందుకు కొట్టాడో కూడా అర్థం లేకుండా అంటే పేదోళ్ళు కనపడకూడదనేటువంటి దుర్బుద్ధితో కొడుతుంది తప్పితే ఏముంది? పోనీ కొట్టావు, అయ్యనా బాగు చేసావా? ఒక్కటి బాగు చేయలేదు. బాగు చేయలేసారు కదా, నీ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ ఎవడన్నాడు? కార్పొరేటర్ మావాడు బతికుంటాడు, జనం ఓట్లేసిన కార్పొరేటర్ బతికి తిరుగుతూ ఉంటాడు వార్డులో, వీడు ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాడు, ఆడికి లంచం కొడితే వెంటనే మళ్ళీ బడ్డీ పెట్టేసుకోవచ్చు.
ఎన్ని బడ్డీలు అలా ఉన్నాయి. కొత్తగా మళ్ళీ ఎన్ని బడ్డీలు వచ్చినాయి. ఊరంతా కొడతాడంట. మురుక్కాలం ఏమో రోజు తీయాలి, సాపీకి వెళ్ళాలని చెప్తాడు. జవారుపేట సెంటర్ నుంచి ఉల్లింగపాలెం సెంటర్ దాకా ఎందుకు కొడతలేదు అంటున్నాను. నీ ఇంటి ముందు ఎందుకు కొట్టమని అడుగుతున్నాను. మొత్తం పెళ్ళేసి ఉన్నాయి కదా టైల్స్ వేసి, మరి కాలువెట్ట తీస్తారు, కాలువెట్ట తీస్తారా అని అడుగుతున్నాను. మరి మీ ఇంటి ముందు ఎందుకు కొట్టమని అడుగుతున్నాను. వాళ్ళకి సంబంధించిన మనుషులుంటే కొట్టరు. ఒకరోజు నోబెల్ కాలేజీ ముందు పెట్టారు. ఇక్కడి నుంచి గాంధీ గారి బొమ్మ దాకా, నిర్మలా స్కూల్ సెంటర్ దాకా కొట్టేస్తా ఉన్నారు. ఈలోపు ఎవడో లోకేష్కి ఫోన్ చేయించాడు. ముయ్యేసా తీయమన్నారు. మరి లోకేష్ గారు చుట్టాలు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి, కమిషనర్ ఆపే, నేను చెప్పేవారు కొట్టబాకు. మరి అక్కడ ఎందుకు కొట్టవు? లోకేష్ నుంచి ఫోన్ వస్తే ప్యాంటు తడిసిపోద్ది. అట్లా అన్ని చోట్ల కొట్టాలి కదా. కొట్టినప్పుడు బాగు చేయాలి కదా. ఎందుకు కొట్టావో అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నాను నేను. మళ్ళీ కొట్టోడు ఏమన్నా ఆపగలిగావా? ఆపట్లేదు కదా. నీ ఎంబడి తిరిగేవాళ్ళు నీ పేరు చెప్పి లంచాలు దండుకుని మొత్తం అన్ని మళ్ళీ బడ్డీ కొట్లు పెట్టిస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అంటే మనిషి ఏ రకంగా ఆలోచన స్థాయి ఉంటుందో అనేది ఆలోచించండి. అలాగే మీ అందరి సమక్షంలో మీ అందరినీ కూడా చెప్తున్నాను, వాస్తవాలు జరిగినాయి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పేది అబద్ధాలా నిజాలా? మనందరం మీరు ధైర్యంగా ఉండండి. బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్టా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ అందరూ సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే. ప్రతిదీ ఎంఆర్ ఆఫీసులో తయారై వచ్చినాయే. ఎంఆర్ ఆఫీస్ అంటే గుంటూరులో ప్రభుత్వ ప్రెస్లో ప్రింట్ అయి అన్నీ వచ్చినాయే. సచివాలయం దగ్గర నుంచి ప్రతి చోట నవశకం పోర్టల్లో ప్రతి పేరు ఉన్నదానికి మాత్రమే పట్టా ఇవ్వటం జరిగింది. పట్టా ఇవ్వటం జరిగింది. ఇవాళ నేను కుల్లు రవీంద్రను కూడా, నువ్వు నిజంగా పోటీగాడివి అయితే ఇలాంటి రోడ్డు పక్క ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. మంగళగిరిలో ఈ మధ్య లోకేష్ రెగ్యులరైజ్ చేశాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అనేది నాకున్న సమాచారం. నీకు కూడా ఛాలెంజ్ చేసి చెబుతున్నా, పేరు నాని ఒకవేళ కలెక్టర్ పంపించిన దానికి అప్రూవల్ రాలేదనుకో, నువ్వు రాటిఫై చేయి. లోకేష్ నియోజకవర్గంలో అయింది, ఇక్కడ ఎందుకు అవ్వకూడదు అని నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే కొల్లు రవీంద్ర ఎట్లా ఉంటుందని చెప్తాను. అతను చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు రాము గారు. ఆయనకి సుమారుగా ఒక 30 ఏళ్ళ నుంచి పెద్ద ఇల్లు వేసుకుని ఉన్నాడు. పెద్ద ఇల్లు. దానికి 4 పేర్ల మీద పట్టా ఇచ్చి కొల్లు రవీంద్ర పంచిపెట్టాడు. నారదముని తహసీల్దారు, సుభాష్ డిప్యూటీ తహసీల్దారు, వెంకటేశ్వరరావు సర్వేరు. మరి ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. ఇప్పటికీ ఆ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు అలాగే ఉంది కదా. భూమినేమో కన్వర్షన్ చేయించింది నేను. నువ్వు అలా ఒక ఇల్లు ఉంటే ఇవ్వటా కుదరదయా అని చెప్పావు నవీన్ మెట్ల గారు కలెక్టరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ భూమిలో మళ్ళీ లోకేష్ ఒక పట్టా పంచి పెడతావు. ఆవిడెవరో ఒక ఆవిడ మీద ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళకి పట్టా, ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా. మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టారు ఆ అమ్మాయికి కాకుండా. సరే అది అయిపోయింది కదా. అంటే ఊరు మొత్తం ఎంక్రోచ్మెంట్లు ఉంటే, ఊరంతా 800 చిల్లర మంది ఎంక్రోచ్మెంట్లు ఉంటే కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి తహసీల్దార్ శ్రీనివాసు పైకి రాస్తాడు. ఎవరయ్యా అంటే బొత్సు నారాయణదాసు, తండ్రి పేరు కాళిదాసు, పార్కు స్థలం పాండురంగ, అయినాల ఆంజనేయులు, పాండురంగారావు తండ్రి పేరు, ఆర్ఎస్ నంబర్ 396, 91 గజాలు పార్కు సైటు, తోపుల అనురాధ తండ్రి పేరు భర్త పేరు లక్ష్మణరావు,
300 సర్వే నెంబర్ 3 96 90 గజాలు పార్కు సైటు. దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమెండ్. మరి ఎట్లా రాసావు? మరి ఎట్లా రాసావని అడుగుతున్నాను. మరి తహసీల్దార్ దొంగ సంతకం ఇది. పార్కు స్థలంలో పట్టా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. మరి ఎందుకు ఇది పైకి వెళ్ళింది అని అడుగుతున్నా ఈ కాగితం. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా. గమ్మత్తు ఏంటంటే పట్టా ఇచ్చింది ఏది కూడా, కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చింది ఏది కూడా ఆఫీసులో రికార్డు ఉండదు. పేరు నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉంటుంది, చూసుకోండి మీరు. ప్రతి పట్టాకి. అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచేలేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు తప్పుడు కేసు పెడితే? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఎన్నాళ్ళు పెడతావు? మొన్న ఎవడో చెప్తున్నాడు, ఆడు పోలీస్ ఆఫీసర్గా ఉండగా మామూలుగా అసలు చిలక కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు, యమగొట్టుడు కొట్టి ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి ఆడు బీచ్లో చెప్తున్నాడు అంట. నాకు ఎవడో చెప్పాడు, తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు అన్నీ తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే ఆడి ఆనందం అంటే ప్రజలకి, అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మొన్న ట్యాంక్ ఓపెన్ చేస్తా, అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి, మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని? ఏ పని తను చేసింది కాదు కాబట్టి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవడితో చెప్పించుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి జగన్ అంటే పడి తెచ్చే మీకు కానీ, లేదా బందర్లో పేరుని నాని జగనం అనేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు కానీ, లేదా ఏ అభిప్రాయం లేకుండా గాలి ఎటు ఉంటే అటు అభిప్రాయం తీసుకునేటువంటి పెద్దలు కానీ, అందరికీ నేను, లేదా నన్ను ద్వేషించే నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు, స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా, నన్ను మీ అన్నగా, మీ తమ్ముడుగా, లేకపోతే మీ తండ్రిగా, మీ బాబాయిగా, మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ, లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని, నమ్మకంగా ఉండమని చెప్తూ, ఏం పెట్టుకున్నా, ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా, ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్. దయచేసి
దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు పెట్టుకుంటాడు, లోపలేస్తాడు, ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఊరు ఆ రోజు సరిహద్దు ఎందుకు దాటామంటే పాపం పుణ్యం తెలియనటువంటి, రాజకీయాల్లో ఏ రోజు తొంగి చూడనటువంటి, 2 ఎలక్షన్లకు మాత్రమే ఇల్లు తిరిగి భార్యగా ఓటడిగిన పాపం తప్పితే ఏ రోజు పాపపు పని చేయకుండా సంపూర్ణమైనటువంటి గృహిణిగా నన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు కష్టమో సుఖమో నాతో జీవిస్తున్నటువంటి నా అర్ధాంగిని జైలుకి వెళ్ళకూడదనే ఆ రోజు ఊరు దాటాం భార్యను తీసుకుని తప్పితే నేనా పేరుని కృష్ణమూర్తి కిట్టునా పొరపాటున సరిహద్దు లేదు. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టుకో, ఎంతసేపు మీరు ఓపిక్గా నేను చెప్పేటువంటి నా ఆవేదనని, నా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని వింటాకి ఓపికగా కూర్చున్నందుకు, మీ విలువైన సమయాన్ని, ఎన్నో పనులు ఉంటాయి. ఒకరికి తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లాలో, ఒకరి భార్యని హాస్పిటల్ తీసుకెళ్లాలో, ఇంట్లో భార్య ఎచ్చాలు తెమ్మని చెప్పు, లేకపోతే కూర తెమ్మని చెప్పు, లేకపోతే ఇంకో పనో ఏదో ఒక పని ఉంటుంది. కానీ ఆ పనులన్నీ కూడా త్యాగం చేసి మీ విలువైన సమయాన్ని నా కోసం, నా మాట వినటం కోసం, నా మీద అపారమైనటువంటి మీ గుండెల్లో ఉన్న ప్రేమను చూపించడం కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాబంధన